అందరికీ గోవింద గోవింద. చూసిన వాళ్ళైతే గోవింద అనైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మనందరికీ ఉండాలండి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతటి తట్టుకోలేని బాధనైనా ఈ ఒక్క పూజతోనైతే ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతానండి. కొంచెంలో కొంచెమైనా మనకైతే దేవుడి యొక్క అనుగ్రహం అయితే ఈ పూజ చేసుకోవడం వల్ల అయితే రిజల్ట్ అనేది అయితే చాలా మంచిగా ఉంటుందండి. ఈ వీడియోని చూసిన వాళ్ళైతే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ ఒక్క పూజనైతే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఈరోజైతే ఇంకా మనము 6వ వారం పిండి దీపాల పూజ అనమాట. ఇంకా ప్రతి వారం పిండి దీపాలు అయితే స్వామివారికి శనివారం ఇలా సమర్పించుకుంటున్నాం కదండి. ఇంకా ఈరోజైతే 6వ వారం అనమాట. ఇంకా ఈరోజు 6వ వారం మనమైతే గోధుమ రవ్వతో చేసిన పరమాన్నాన్ని అయితే స్వామివారికి అయితే నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నాం అనమాట. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకొని దాంట్లో కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా హడావిడిగా లేకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసి ఒక గ్లాసు గోధుమ రవ్వని అయితే నెయ్యిలో వేయించి కొంచెం జీడిపప్పులు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గ్లాసుకి 3 గ్లాసుల వాటర్ని అయితే వేసి కొంచెం రవ్వని అయితే ఉడికించాలండి. తర్వాత ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లాన్ని అయితే నేను ఇక్కడ తీసుకొని ఇలా వేసి కొంచెం దాన్ని అంతటిని నీళ్ళల్లో అయితే కరిగిస్తున్నాను అనమాట. ఇలా బెల్లం మంచిగా కరిగినాక కొంచెం ఇలాచిని అయితే వేసుకోవాలండి, మంచి సువాసన వస్తుంది. ఇంకా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే మనం కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాం అనమాట. ఇంకా 2 విజిల్స్ పెట్టుకుంటే మన గోధుమ రవ్వ పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా ఇలా ఇప్పుడైతే నేను ముందుగా ఫస్ట్ అయితే ప్రసాదాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా పూజకు కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు ప్రసాదం అయితే వేడివేడిగా ఉంది కదండి. ఇంకా ఈ వేడివేడి ప్రసాదాన్ని అయితే స్వామివారికి ఇలా పెట్టకూడదండి. ఇంకా నేను ఎప్పుడే కానీ మనం ప్రసాదం ఫస్ట్ చేసుకొని తర్వాత పూజ చేసుకున్నాం అనుకోండి, ఈలోగా ప్రసాదం అనేది కొంచెం చల్లారుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా వేడివేడిగా ఉంది. ఇంకా ఇప్పుడు దీన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా మనం పూజలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ పచ్చ చామంతి, సెంట్ రోజు, అలాగే టైగర్ రోజు అంటారు, మరి వీటిని ఇంకేమంటారో, ఇంకా వీటినైతే ఈ పూలనైతే తీసుకున్నాను అనమాట. నాకైతే పూజ చేసినంతసేపు అయితే మనం పూజ చేసినప్పుడు నాకు దేవుడికి అయితే పుష్పాలను అయితే ఎక్కువ సమర్పిస్తే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు దేవుడి యొక్క గది కూడా చాలా అందంగా చూడడానికి చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట. మంచి ఎనర్జీని అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా మనకైతే అందిస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు నా చేతులతోనైతే ఇక్కడ నేను స్వామివారికి అయితే ఇలా మాలనైతే కట్టేస్తున్నాను అనమాట. 2 చామంతులు, 2 గులాబీలు, అలా అన్ని 2 ఇది 2 అది 2 పెట్టుకుంటా మాలనైతే ఇలా రెడీ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఈరోజైతే 6వ వారం పిండి దీపాల పూజ అనమాట. ఇలా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మాలనైతే ఇలా కట్టేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే. సో మీలో ఎంతమంది ఈ పూజ చేసుకున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మంచి రిజల్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా అయితే మాలనైతే కట్టేస్తున్నాను అనమాట. ఇంకా నాకైతే చిన్నతనంలో అయితే నేను స్కూల్కి వెళ్ళే డేస్లో అయితే నేను ఇలా మా ఇంటి దగ్గర అయితే పూలు అల్లేదాన్ని అనమాట. ఒక దడ అంటారు, ఒక దడ అంటే 300 గ్రాములు అనమాట. 300 గ్రాములు అల్లితే మనకు 10 రూపీస్ ఇస్తుండే అనమాట. అలా మా ఇంట్లో వాళ్ళు పక్కింట్లో వాళ్ళందరం కూర్చొని పోటీ పడుకుంటూ అల్లేవాళ్ళమండి. సో నా చేతులతోనైతే ఇలా మాలనైతే రెడీ చేశాను అనమాట. సో ఇప్పుడైతే స్వామివారి చిత్రపటాన్ని తీసుకొని కొంచెం గంగా జలాన్ని వేసి అయితే ఫోటోనైతే ఇలా నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట. చాలా మటుకైతే 7 శనివారాల వ్రతము చాలామంది చేసుకుంటూ ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారనమాట. ఇంకా సపరేట్గా దేవుడు ఫోటో పెట్టే ప్లేస్ ఉంటే పీట వేసుకొని దానిపైన ఒక పచ్చటి వస్త్రాన్ని వేసుకొని బియ్యం వేసి అదేంటి మనం పద్మం ముగ్గు వేసి కూడా సపరేట్ పీఠం ఏర్పాటు చేసుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ప్రతి వారం అయితే నా పూజ గదిలోనే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు ఉంటారు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంకా మావాడైతే ఇంకా జర చెప్పినట్టు తినడనమాట. ఇంకా ఏదన్నా మిస్టేక్లు ఏదన్నా తగిలిందనుకోండి, అప్పుడు ఏదైనా జరిగిందనుకో మనకు అది అశుభంగా అనిపిస్తుంది అనమాట. సో నాకు అందుకే ఇంకా ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేనైతే దేవుడి మందిరంలోనే
అక్కడే పూజ చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడైతే గంధంలో కొంచెం జవ్వాదిని అయితే వేసి ఇలా స్వామివారికి అయితే నామాన్ని పెట్టి అమ్మవారికి కూడా బొట్లు పెట్టానండి. ఇంకా మనకు లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడు నించొని ఉన్నదైతే తీసుకోవద్దంటండి, ఇంకా కూర్చొని ఉన్నది తీసుకుంటేనే మనకు డబ్బులు అనేది ఆదా అవుతుందంటండి. సో ఇప్పుడైతే ఇలా కుంకుమని కూడా పెట్టానన్నమాట. ఇంకా మనము స్వామివారికి బొట్టు పెట్టినప్పుడు మన యొక్క ఉంగరం వేలుతోనైతే బొట్టును అనేది పెట్టాలంటండి, లేదంటే మధ్య వేలుతో పెట్టాలంటండి. చూపుడు వేలుతోనైతే ఎప్పుడు ఎవరికి కానీ బొట్టు పెట్టొద్దు, అలాగే దేవుడికి కూడా పెట్టొద్దంటండి. ఇలా అయితే స్వామివారికి కుంకుమను కూడా సమర్పించేశాను అనమాట. ఇంకా ఇప్పుడు చాలా మటుకైతే మనము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాం కదండి, ప్రతి ఒక్కరైతే చాలా మటుకు ఈ పిండి దీపాల పూజ అనేది అయితే చేసుకుంటున్నారండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ ఎలాంటి సమస్యలైనా తొలగించుకుంటున్నారనమాట. ఇలా ఇప్పుడు చెప్పాను కదండి, ఇంకా ప్రసాదం కింద అయితే వడపప్పు బెల్లం పెట్టొచ్చు, అలాగే పానకాన్ని సమర్పించవచ్చు. ఇవి అంతేనండి. లేదు ఇంకా మనకు ఓపిక ఎక్కువగా ఉంటే మనకు ఏదైనా ఒక నైవేద్యాన్ని కూడా స్వామివారికి సమర్పించుకోవాలండి. ఇలా నేనైతే ప్రతి వారం ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నానండి. ఇప్పటి వాటికైతే ఇలా బొట్లు పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఇంకా మాలనైతే ఇలా వేసేద్దామండి. చూసారా మాల మంచిగా వచ్చిందా? చూసిన వారైతే ఒక కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, ఎందుకంటే దాన్ని సరి చేసుకోవడానికైతే నేను ప్రయత్నిస్తానన్నమాట. సో ఇప్పటివరకైనా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇలా స్వామివారికి అయితే మాలనైతే సమర్పించేశానమాట. స్వామివారిని యథాస్థానంలో కూర్చోబెట్టి ఇంకా ఇప్పుడైతే అటు ఇటు అయితే గులాబీలను పెట్టేసి మధ్యలో నా దగ్గర చామంతులు కూడా ఉన్నాయి కదా, చామంతులను పెట్టి ఇంకా ఇవైతే సెంటు రోస్ అండి, మంచి సువాసన అయితే వస్తుందండి. సెంటు రోస్ అయితే చాలా మంచి వాసన అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ స్వామివారి అలంకరణ పూర్తయిన తర్వాత నేనైతే ఇక్కడ పిండి దీపాలను అనమాట. ఇంకా పిండి దీపాలను అయితే మనం ప్రతి వారం చెప్తాను కదండి, బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి, కొంచెం బెల్లం నీరు వేసి మనం ప్రమిదలాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇది ప్రమిదలాగా వచ్చేదాకైతే ఇలా కొంచెం కొంచెం తడుపుకుంటూ అయితే చేసుకోవాలండి. లేదు అంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఇలా ప్రమిదలాగా అయితే చేసేసాను అనమాట. వీటిని అయితే ఇప్పుడు ఈ రెండింటిని అయితే ఏర్పాటు చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వారం అయితే 7 వారాలు అనమాట. ఇంకా 7 వారాలు అయితే 7 దీపాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే 2 దీపాలకు పెట్టి కూడా పూజను అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడైతే గంధం ఇంకా ఈ పిండి దీపాలను కూడా స్వామివారి యొక్క నామాన్ని అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఇప్పుడు కుంకుమను అయితే వేసేసాను అనమాట. చూసారా, నాకైతే ఈ బొట్టు పెడుతున్నప్పుడు అయితే సాక్షాత్తు దేవుడికి నేను పెడుతున్న ఫీలింగ్ అయితే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. చూసారా, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే ప్రమిదలు రెడీ అయిపోయి ఇప్పుడైతే దీపాన్ని అయితే మనం నేలపైన పెట్టొద్దు కాబట్టి ప్లేట్స్ ఉంటే ప్లేట్స్ పెట్టుకోవచ్చు అండి, లేదు అంటే ఇలా ఆకునైతే వేయాలి. ఇలా తమలపాకులు వేసి మంచిగా గులాబీ రేకులు వేసి అయితే మంచిగా అందంగా అలంకరించాను అనమాట. ఇప్పుడు వాటిలో ప్రమిదనైతే కూర్చోబెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు అయితే ఇక్కడ నేను ఆవు నెయ్యికి బదులుగా నువ్వుల నూనెనే వాడుతున్నాను. ఇంకా స్వామివారికి తాంబూలం సమర్పించడానికైతే 2 ఆకులను పెట్టి 2 అరటి పండ్లను అయితే సమర్పిస్తున్నానండి. అరటి పండ్లు ఎప్పుడైనా మొదటి కొనలు మన వైపు ఉండాలి, చివర్లు స్వామివారికి తాంబూలం ఇచ్చేటప్పుడు చివరి స్వామివారికి చూస్తున్నట్లు ఉండాలండి. ఇంకా ఇప్పుడైతే వడపప్పు బెల్లం, తర్వాత పానకంలో కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం మిరియాల పౌడర్ వేసి అయితే పానకాన్ని సమర్పించాలండి. ఇంకా తర్వాత అయితే స్వామివారికి మంచి నీళ్ళు, మనం ఎలా అయితే అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగుతామో స్వామివారికి కూడా ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది అయితే ప్రతిరోజు పెట్టాలంటండి. ఇంకా ఇప్పుడైతే నిత్య దీపారాధన కూడా ఏర్పాటు చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ప్రశాంతంగా కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి దేవుడికి దగ్గరలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం జవ్వాదిని కూడా వేస్తున్నానండి. మీరు కూడా జవ్వాది తెచ్చుకొని అయితే జవ్వాదిని వేసి దీపారాధన చేయండి, అష్టైశ్వర్యాలు మనకైతే కలుగుతాయి అన్నమాట. అదొక మన నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా సాధిస్తామండి. ఇప్పుడు ఏకారతితో దీపారాధన జరిగింది. తర్వాత అయితే ఇలా దీప నైవేద్యం అయితే సమర్పించేశానమాట. ఈ తర్వాత ఈ ధూపం వేసిన తర్వాత అయితే గోవిందనామాలు ఫస్ట్ అయితే వెంకటేశ్వర అష్టోత్తరం, తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం, తర్వాత గోవిందనామాలు అయితే చదువుకొని ఇలా పూజనైతే పూర్తి చేశానన్నమాట. ఏది సమర్పించినా సమర్పించకున్నా కానీ ఒక్క తులసి దళంతోనైనా
స్వామివారిని కొలిచామనుకోండి, స్వామి మనకు తొందరగా ప్రసన్నుడవుతారనమాట. మన దగ్గర పుష్పాలు లేని సమయంలో కూడా ఒక్క తులసి దళం పెట్టయితే నమో నారాయణ అనుకున్న ఆయనకి మన యొక్క పూజ స్వామివారికి చెందుతుందండి. మొత్తానికైతే ఇలా తులసి దళాన్ని సమర్పించాను, పూజనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడైతే హారతిని ఇచ్చేస్తున్నాను అనమాట. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం శుభం జయమంగళం. ఇలా అయితే ఒక మంగళహారతి పాటనైతే పాడేసుకున్నానండి. దీపం వెలిగించిన తర్వాత అందులో అక్షింతలు అయితే తప్పకుండా వేయాలండి. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా మనసారా ఒక్కసారి స్వామివారిని అయితే దండం పెట్టుకోండి. మనకున్న ఇబ్బందులనైతే తొలగించుకోండి. మనకు డబ్బు ఉంటేనే మన చుట్టూ అందరూ ఉంటారండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే డబ్బే ముఖ్యమైపోయిందన్నమాట. సో ఏదేమైనా కానీ భగవంతుని యొక్క ఆరాధనను మాత్రం మరవకండి. దేవుడికి ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకోండి. ఇలాంటి పూజలు అయితే చేసుకోండి. దేవుడికి దగ్గరలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుడు లేకపోతే ప్రపంచం లేదని అయితే నా యొక్క ఉద్దేశం అండి. చూసారా, ఇలా అయితే పూజను కంప్లీట్ చేసుకున్నాను. మా వెంకటేశ్వర స్వామిని కూడా చూసి మీరందరూ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ని ఇలానే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనసారా మీ అందరినీ కోరుకుంటున్నాను అనమాట. మరి నచ్చిందా? సర్వే జన సుఖినో భవంతు. ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం నాపైన మీపైన ఉండాలండి. దయచేసి వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.